మచిలీపట్నం తీర ప్రాంతంలో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వరుస వర్షాలు, మోంతా తుఫాన్ ప్రభావంతో చేపలు, రొయ్యల చెరువుల్లో నీటి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చలిగాలుల కారణంగా చెరువుల్లోని చేపలు, రొయ్యలు ఒత్తిడికి గురై మేత తీసుకోవటం ఆపేశాయని రైతులు చెబుతున్నారు. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో జీవక్రియలు మందగిస్తున్నాయి. నీటి ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల మధ్య ఉంటే రొయ్యలు, చేపలు సజావుగా పెరుగుతాయి. కానీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు దిగువ ఉండటంతో వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందే పరిస్థితి ఏర్పడిందని ఫిషరీస్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రతి ఎకరాకు 70 కిలోల ఉప్పు చల్లాలని, అమ్మోనియా ప్రభావం ఉన్న చెరువుల్లో జియోలైట్ 25 కిలోల వరకు వేయాలని సూచించారు. వర్షాలు కొనసాగుతున్నప్పుడు 2 రోజులకు ఒకసారి ఎకరానికి 75 కిలోల వ్యవసాయ సున్నం చల్లటం ద్వారా నీటి నాణ్యతను నిలబెట్టవచ్చని తెలిపారు. తుఫానులు, వర్షాలు కొనసాగుతున్న ఈ సమయంలో ఆక్వా రైతులు జాగ్రత్తలు పాటిస్తేనే పంటను కాపాడుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రెవల్యూషన్. ఆరోగ్యం మీది, సంపద రైతుది, అభివృద్ధి దేశానిది.